ఐడియా మాత్రం బాగానే ఉంది. పెళ్లి చూపులకు వచ్చేవాడిని భయపెట్టి పంపించే, కానీ ఇంట్లో చూపించడానికి డమ్మీ పెళ్లి కొడుకు కావాలి కదా. పెళ్లి కొడుకు అంటే నాలా ఫస్ట్ హీరోలా లేకపోయినా కనీసం సెకండ్ హీరోలా అయినా ఉండాలరా. అటువంటి వాడు ఎవడైనా ఉన్నాడేమో చూడండి. అడుగు డబ్బు లెక్క పెడుతున్నాడే వాడు ఓకేనా? వాడి పేరు రాజా, డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. దొరికాడ్రా సెకండ్ హీరో. హాయ్ సెకండ్ హీరో, ఐఎమ్ ఫస్ట్ హీరో. నాతో 10 నిమిషాలు రాగలరా? తన్నులు తింటావు పోరా. 10,000 ఇస్తాను. అన్నా చెప్పన్నా ఏం చేయాలి? ఏంటి అన్నా అనేసాడు? నాతో ఇంటికి రావాలి, ఓ ఫిగర్ ని చూడాలి. పిల్లని ఎత్తుకెళ్ళి రేప్ చేయాలన్నా? అదంతా ఏమవుతూ, ఆ పిల్లని చూసి బాలేదు అనాలి. బాగోలేదు మరీ సింపుల్ డైలాగ్ గా ఉంది అన్నా. నీకేరా అది డైలాగు, నాకు అదే లైఫ్. నమస్కారం. 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 నమస్కారం బాబు. ఈయనే ఆ డమ్మీ పెళ్లి కొడుకు, ధర్మపురం పెళ్లి కొడుకు. ఏంటి బాబు మీరు ఒక్కరే వచ్చారు? అమ్మా నాన్న? వాళ్ళిద్దరూ ఐర్లాండ్ లో ఉన్నారు. మీరు పిల్లని పిలవండి మావయ్య. ఆయన చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతారు. త్వరగా పిలవండి. గాయత్రి, బాగా లేదు చెప్పు. అలా ఉమ్మేస్తే ఎంత ఇస్తావు? 50,000. 50,000 అలా గట్టి కొడితే 1,00,000 ఇస్తారు. కొట్టు. 1,00,000 రూపాయల? అదంతా చూడకూడదు. ఫేస్ చూసి మాట్లాడు. సరే. డైలాగ్ బాలేదు. అమ్మాయి నాకు నచ్చింది. ఏంటి డైలాగా? అదేం లేదు మావయ్య, అమ్మాయిని వర్ణించి ఒక కవిత రాసిచ్చాను, అది మార్చి చెప్పేశాడు. రేయ్, 1కి 10,000 సార్లు ఆలోచించుకుని మంచి సమాధానం చెప్పరా. 1,00,000 సార్లు ఆలోచించినా ఎటువంటి మార్పు లేదు. ఈ అమ్మాయిని చూడండి బాస్. కాకినాడ కాజా, కలకత్తా జాంపండు, ముంబై హల్వా, తణుకు చెరుకు ముక్క, మొత్తానికి ఇదొక తిరుపతి లడ్డు. లడ్డా? దాని మొహాన ఏమైనా జీడిపప్పు ఏలకులు అతికించున్నాయా? రే ఊరుకోరా. ఏంటి రానా? అమ్మాయే కాదండి, చురుకైన నాన్న. వీడా? చక్కని చొక్కలాంటి అమ్మ. ఎన్నేళ్ల క్రితం? ఒక్క ముక్కలో చెప్పాలంటే చిన్నతనంలో తిరణాల్లో తప్పిపోయిన మా మామయ్య కుటుంబాన్ని అచ్చు గుద్దినట్టుగా ఉన్నారు. అచ్చు గుద్దినట్టు ఉండడానికి ఇదేమైనా దొంగ నోటు అనుకున్నావా? నువ్వు మాట మార్చి మాట్లాడుతున్నావు. వెళ్ళి నీ పేరెంట్స్ ని తీసుకురా. పొమ్మంటే పోతాను, వెళ్ళడానికి ముందు నీ గురించి కూడా ఒక ముక్క చెప్పేసి వెళ్తాను. తీసుకున్న డబ్బుకి ఇప్పుడే పని చేస్తున్నావు. చెప్పు. నా పాటికి నేను బస్టాండ్ లో నుంచొనున్నాను అత్తయ్య. అప్పుడు ఇతను వచ్చి నా చేతికో 10,000 ఇచ్చాడు మామయ్య. మీ అమ్మాయి నచ్చలేదని చెప్పమన్నాడు. కానీ అదృష్టం బాగుంది, ఇతని మాట వినకుండా నా పాటికి నేను వెళ్ళిపోయి ఉంటే ఇలాంటి సూపర్ అత్తయ్య, బ్యూటిఫుల్ భార్య నాకు దొరుకుండేవాళ్ళు కాదుగా. వస్తాను. ఇదేంటి పెళ్ళామని కన్ఫర్మ్ చేసి వెళ్తున్నాడు? అంతేకాకుండా బొగ్గ కూడా గిల్లాడు. మరి నాగతే? చెప్పు తెగుతుంది. ఆల్రెడీ తెగిపోయే ఉందిగా. ఇదేమిటో తెలుసా? మీ ఆయన గారి జుట్టా? తెలుసు గాయత్రి, ఎన్నటికీ ఈ భావం నువ్వు వదిలిపెట్టవని నాకు తెలుసు. పెట్ట నాది. మరి నాది? ఇచ్చేయండి. వెళ్ళిపోవద్దు గురువా, ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోవద్దు. నేనెందుకు వెళ్ళిపోతాను? వెళ్ళగొట్టారా? అవునండి.
అయ్యో బాస్ వద్దు, తాకండి. అయ్యో వద్దు బాస్. అయ్యో విషయం తాగేంతగా ఇప్పుడు ఏం జరిగింది బాస్? రేపు మీరే ఒక బెర్నార్డ్ షా గాను ఒబామా గాను. ఇప్పుడు ఎందుకు నువ్వు వాళ్ళ పేర్లన్నీ చెప్తున్నావు? ముందు అసలు ఇది విషయం అని ఎవరు చెప్పారా? ఒంట్లో బాగోలేదు, మాత్రం వేసుకుందాం అనుకున్నాను. నీ వల్ల తాగాల్సిన పాలు పోయాయి, ఉండాల్సిన ఇల్లు పోయింది. ఇల్లు పోయిందా? ఎలా బాస్? ఏ నీకు తెలీదు? నువ్వు నాతో రాలేదు, పిల్ల బాగుందని చెప్పలేదు. బాస్ తళ్ళాడే తాజా యాపిల్ లాంటి పిల్లని చూసి ఎవరైనా నచ్చలేదని చెప్పగలరా? అయినా సరే బాస్, నా వల్ల డ్యామేజ్ అయిన మీ జీవితాన్ని నేనే రెన్యువల్ చేస్తాను. ఎరా రెన్యూల్ చేయడానికి నా జీవితం ఎఫ్సీకి వెళ్ళిన ఆటోనా? నీ మీద నాకు నమ్మకం లేదు, నువ్వు వెళ్ళు. బాస్ 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 ఒకసారి డబ్బు తీసుకుని పని పూర్తవకపోతే నా మనసాక్షి నన్ను చంపేస్తుంది. ఒకే ఒక్క అవకాశం అండి, ఆ పిల్లని మీతో కలిపి చూపిస్తాను. ప్లీజ్ బాస్, ప్లీజ్ 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 బాస్. మరీ అడుగుతున్నాడే. ఇదిగో నేను నువ్వు వేసిన సీన్ లో నేను విలన్లా, నువ్వు హీరోలా కనిపించావు. ఇప్పుడు నేను చేయబోయే సీన్ లో నువ్వు విలన్ గాను, నేను హీరోగాను ఉండాలి. ఎలా బాస్? ఆ టైప్ లో ఓ కొత్త సీను. కొత్త సీనా? చెప్పండి బాస్. దగ్గరకు రా. గట్టిగా మాట్లాడుకుంటే ఎవడైనా వినేసి సినిమాలో పెట్టేసుకుంటా. అవునవును. మన హీరోయిన్ గాయత్రి కాలేజీ నుంచి వెళ్తుంటుంది. నువ్వు వెనకాలే వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి పారిపోవాలి. నేను వెంటనే నిన్ను తరువుకుంటూ వచ్చి నిన్ను కొట్టినట్టుగా కొట్టి ఆ బ్యాగ్ లాక్కుని గాయత్రి చేతిలో పెడతాను. వెంటనే అమ్మాయి నువ్వు చెడ్డవాడివి, నేను మంచివాడిని అనుకుంటుంది. ఎలా ఉంది? మరీ పాత సీన్ గా ఉంది బాస్. నేనే 6-7 సార్లు చేశాను. అందరూ పాత వేరే చేస్తున్నారు, మన కాంబినేషన్ లో చేసినప్పుడు కొత్తగా ఉంటుంది. కరెక్ట్. చేస్తావా? చేస్తాను. హాయ్. అయ్యో బ్యాగ్ అయ్యో దొంగ. అయ్యో ఏమైంది గాయత్రి? బాబా ఆ రోజు పెళ్లి చూపులకు వచ్చాడే, అతను నా బ్యాగ్ లాక్కుని వెళ్ళాడు. రాస్కెల్, ఫస్ట్ హీరో నేనుండగా సెకండ్ హీరోకి నువ్వు చదివించావుగా. ఇప్పుడు చూడు నీ బ్యాగ్ లాక్కుపోయాడు. ఇక మీదనే ఈ బావతో మర్యాదగా మాట్లాడు. సారీ బాబా, ఎవరైనా మగాళ్ళని పంపించి బ్యాగ్ తెప్పించు. ఇప్పుడేగా చెప్పాను బావను అవమానించకూడదని. ఇప్పుడు మీ బావ చూపించే యాక్షన్ తో తెలుస్తుంది నేను ఎంత గొప్పవాడిని. ఎక్కడికి వెళ్తున్నావు? పోరా. అసలే ఫస్ట్ హీరో సెకండ్ హీరో చేస్తుంటే ఈ థర్డ్ హీరో ఒకడు. వాడెక్కడ? వస్తున్నా. ఎందుకు ఈ డాన్స్? మర్యాదగా బ్యాగ్ ఇచ్చాయి. ఇదిగో దాచిపెట్టు. నేను ఫైట్ చేసి తీసుకోవాలి, అర్థమైందా? అలాగా? ఇదిగో నా ముక్కు పట్టుకో. ఇలారా? ఇదిగో హైట్ లో ఉంది, అందుకో. ఎగిరి అందుకో. కష్టంగా ఉంది. 2 దెబ్బలు తిని నువ్వే బ్యాగ్ ఇచ్చేయి. ఏంటి 2 దెబ్బలా? సూపర్ స్టారే 3 దెబ్బలు తిన్నాక తిప్పి కొడతాడు. ఓహో అలా అంటావా? సరే కొట్టు. క్యాచ్. పారిపో. ఫస్ట్ హీరోతో సెకండ్ హీరో పెట్టుకోకూడదు. పారిపో. గాయత్రి, ఇప్పుడైనా మీ బావని మగాడని ఒప్పుకుంటావా? నీ బ్యాగ్ లో అన్ని కరెక్ట్ గా ఉన్నాయేమో అని చెక్ చేసుకో. ఇదిగో ఓపెన్ చేసి చూడు. చూడు. వదలమంటుంటే బ్యాగ్ వదలు. ఏంటి బ్యాగ్ వదలు. అయ్యో ఏంటి? అయ్యో ఏమైంది? మన కాలేజీలో ర్యాగింగ్ గ్రూపు బాంబు పెడతానని చెప్పారు కదా, అది నీ బ్యాగ్ లో పెట్టారు. అది తెలుసుకున్న నీ హీరో నిన్ను కాపాడడానికి వచ్చారు. కానీ మీ బావ అది నీ చేతికిచ్చి నిన్ను చంపాలని చూశాడు. చాలా థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ వెళ్ళి మీ హీరోకి చెప్పు. ఏమండి? సారీ అండి, మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. చాలా థ్యాంక్స్. అయ్యో దీనికి ఎందుకండి థ్యాంక్స్? మనకి పైన ఉన్నవాడే దీని అంతరికీ కారణం. నువ్వెందుకు మాట్లాడవరా? నేను కష్టపడి గీత గీసి రోడ్డు వేసి బ్రిడ్జ్ కట్టి బస్సు పంపిస్తే అందులో ఎక్కి కూర్చుని ఈజీగా హారన్ కొట్టి వెళ్ళిపోతున్నావు కదరా. ఏమిటి నాన్న? అది కాదమ్మా, మనం ఎంతో మందికి అన్నం పెట్టాం, కానీ నువ్వు ఇలా గుడి ముందు నుంచి పువ్వులు అమ్ముకుంటూ. వదిలేండి నాన్న, అంతా సర్దుకుంటుంది. భలే వాడువయ్యా, టపాసులు వదిలేసి పూలు కొట్టు పెట్టావే. ఆ కొత్తగా కొన్న కారికి ఒక దండేసి వెళ్ళు. నువ్వు ఉండమ్మా, నేను వెళ్ళి కట్టేసి వస్తాను. దండ కట్టావా? కట్టాను బాబు. వీల్స్ కింద నిమ్మకాయలు పెట్టు, సరేనా? అలాగే. గురు, పని అయిపోయింది, వెళ్దామా? వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? ఇతను అర్చన కొట్టువాడు గురు. అర్చన కొట్ట? ఆ కొట్టు.
ఇవాళ మీరు ఫ్యాక్టరీకి ఓనర్ అయి కూడా మీ ఫ్యాక్టరీలో సాధారణమైన వర్కర్గా పనిచేస్తున్న నా కొడుక్కి మీ చెల్లించి పెళ్లి చేస్తున్నారే, మీది చాలా పెద్ద మనసు. ఏమండి, ఎవరు తప్పుగా అనుకోకండి. ఈ పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. ఏమిటి మహాలక్ష్మి నువ్వు అనేది? ఎన్నో ఏళ్లుగా అబ్బాయిని చూస్తూ ఆ కుర్రాడి క్యారెక్టర్ నచ్చడం వల్లే కదా ఈ పెళ్లి ఏర్పాటు చేశాను. ఇప్పుడేంటి అలా అంటున్నావు? ధనలక్ష్మి టపాకాయల కంపెనీ ఓనర్ పెద్ద కొడుక్కి నాకు జరగాల్సిన పెళ్లి మన వల్లే ఆగిపోయింది. అందుకు పరిహారంగా ఆయన రెండో కొడుక్కి మీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. నా చెల్లెలి పెళ్లిని నిర్ణయించడానికి నువ్వెవరు? నేనెలాగూ నా స్టేటస్ వదిలి లేబర్ అయిన మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. మీ చెల్లెలకు కూడా ఎందుకు ఆ గతి పట్టాలి? ఏం కూసావే నిన్ను? నేను చెప్పిన అదే ముహూర్తానికి ఈయనకి నా చెల్లెలకి తప్పకుండా పెళ్లి జరుగుతుంది. నువ్వు నిజంగా నా భార్యవే అయితే ఈ పెళ్లికి రా. లేదు పెద్ద టపాకాయల కంపెనీ ఓనర్ కూతుర్ని అనే పొగర్ నీ మనసులో ఉంటే చూడండి, మీరు చెప్పిన అదే ముహూర్తంలో నేను చెప్పిన ఆ కంపెనీ ఓనర్ కొడుక్కి మీ చెల్లెలికి పెళ్లి నేను జరిపిస్తాను. మీ చెల్లెలికి నిజమైన అన్నయ్య అయితే పెళ్లికి రండి. అభిమానమే ముఖ్యం అనుకుంటే దయచేసి రాకండి. కానీ ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. బాత్రూంలో జరుస్తున్నారా? ఆ బాబు పక్కనే ఉన్నాడు. మా అత్తయ్య ఏమైపోయిందో ఏమిటో. అత్తయ్య 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 పట్టుకోండి. బాగా నొప్పిగా ఉందా? మీ అత్త ఏదో అనురాగ దేవత, ఆరాధన సావిత్రి అని అలా ఎలా అని చెప్పావు? వదలొద్దని